హాయ్ ఫ్రెండ్స్, ఈ సంవత్సరం ఫస్ట్ టైం మామిడికాయలు తేవడం. మామిడికాయలు పచ్చడి స్టార్ట్ అయిందో. మామిడికాయలు ఒక 3, ఇగో పొట్టు తీసిన వెల్లిపాయలు, జీలకర్ర, మెంతులు, ఇవి 2 కొంచెం లైట్గా వేయించుకొని పొడి చేసుకోవాలి. ఇగో వెల్లిపాయలు అయితే నీట్గా పొట్టు తీసుకున్నవి. మామిడికాయలు 3 ఇగో ముక్కలుగా కట్ చేశాను, చూడండి, చిన్న చిన్న ముక్కలు. దాని తర్వాత పోపు చేసుకోవాలి. ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం పల్లీలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, మళ్ళీ కొన్ని ఎల్లిపాయలు, ఇవన్నీ ఇందులో వేసి కొంచెం పోపు చేసిన తర్వాత పోపుకు ఒక 10 నిమిషాలు చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా పొళ్ళు చేసుకున్నాం కదా, జీలకర్ర పొడి ఒక 2 స్పూన్లు, మెంతుల పొడి ఒక 2 స్పూన్లు. పోపు మాత్రం చల్లగా అయినాకనే వేయాలి, ఎందుకంటే వేడిపైన వేయొద్దంట. నాకు కూడా తెలియదు, నేను పెట్టడం ఫస్ట్ టైం. నాకు అసలు ఈ పచ్చడి గురించి అసలు తెలియదు. ఎప్పుడు మా మమ్మీనే పెడుతుంది, నేను పెట్టడం అయితే అసలు ఫస్ట్ టైము. మా నాన్న కొంచెం చెప్తుంటే పెడుతున్నాను. ఇంకో చూడండి, మొత్తం ఆయిల్లో వేసి కలిపాము. ఒక 2 స్పూన్ల కారము, అంటే మనం ముక్కలను బట్టి తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల ఉప్పు, ఇక చూడండి, ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి. ఇవన్నీ మొత్తం ఆ పోపులోని కలపాలి మంచిగా. మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న మామిడికాయల ముక్కలు ఇందులో వేసేసుకోవాలి పోపులో. ఎప్పుడు మా అమ్మనే పెడుతుంది కదా, మేము అసలు ఎప్పుడు చూడలేదు, పెట్టలేదు. ఫస్ట్ టైం పెడుతున్నా. ఎలా వచ్చిందో ఏమో మీరు కామెంట్ చేయండి. నాకైతే పచ్చడి పెట్టడం ఇలానో కాదో కూడా చెప్పండి, కామెంట్ చేయండి. చూడండి, ఇక మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ పోపులో వేసాను. ఇప్పుడు మళ్ళీ మొత్తం మంచిగా ముక్కకు పట్టేలాగా అంతా కలపాలి. ఉప్పు, కారం గినుక మొత్తము. పచ్చడి రెడీ అయిపోయింది. ప్రాసెస్ ఇంతే అంట. ఇంకేమన్నా మీరు వేరే ఎక్స్ట్రా ఏమన్నా వేస్తారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు అయితే ఇదే వేశాను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా చేయడం. ఎలా వచ్చిందో ఏమో తెలియదు. చూడండి, ఇగో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మామిడికాయ పచ్చడి ఈ సంవత్సరం ఫస్ట్ టైము కాయలు తేగానే పెట్టాను. ఇంకా ప్రతి ఇయర్ పెట్టుకోవాలి, తప్పదు, ఎందుకంటే అమ్మ లేదు కాబట్టిగా మేమే పెట్టుకోవాలి. పచ్చడి అయితే ఇక మొత్తం ముక్కలకు అన్నీ పట్టేసింది. చూడండి, బాగుంది కదా మామిడికాయ పచ్చడి రెడీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్